మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు కుంగిపోయిన పిల్లల రిపేర్కి సంబంధించి కూడా చర్చించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మెట్రో స్వాధీనం, అదేవిధంగా ఎక్స్టెన్షన్కి సంబంధించి దాంతోపాటు కుల సర్వే, ఇండస్ట్రీస్కి కేటాయించిన భూములపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి అజీం అందిస్తారు లైవ్ ద్వారా. అజీం, కేబినెట్ భేటీకి సంబంధించి కూడా పలు రకాల కీలక విషయాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించడంతో పాటు పలు కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా కూడా మనం చూస్తున్నాం, నిన్న ఈరోజు అంటే రెండో రోజు కూడా ఆర్టీసీకి సంబంధించిన సమ్మె ఏదైతే కొనసాగుతుంది. సో ఆర్టీసీకి సంబంధించి 32 డిమాండ్లు వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ముందు ఉంచారో అందులో 29 డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మరో 3 డిమాండ్లు ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. అదొకటి, అందులో ఒకటి ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడము, అలాగే పీఆర్సీ ఇవ్వడము, అలాగే ఏదైతే నిషేధిత సంఘాలకు సంబంధించినటువంటి అంశం ఉందో దాన్ని ఎత్తివేస్తూ, అలాగే ఎన్నికలకు సంబంధించి ఆ యూనియన్లకు సంబంధించిన ఎన్నికలు కూడా నిర్వహించాలి. ఆర్టీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయో ఆ అద్దె బస్సులు కాకుండా ప్రభుత్వమే దాన్ని హ్యాండిల్ చేయాలి. అప్పుడు ఏదైతే ఉపాధి కూడా ఇంకా పెరుగుతుంది, ఆర్టీసీలో కార్మికులు కూడా పెరుగుతారని చెప్పేటువంటి ప్రధాన డిమాండ్స్ కూడా ఉన్నాయి. సో ఈ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే క్యాబినెట్లో దీనిపై కూడా చర్చిస్తారని చెప్పి ఏదైతే మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీంతోపాటు కాళేశ్వరం సంబంధించిన కమిషన్పై నిన్న హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, ఏదైతే కమిషన్ చట్టబద్ధమే అయినప్పటికీ కూడా కమిషన్ ఆధారంగా ఏదైతే సెక్షన్ బి కింద ఏదైతే నోటీసులు ఇవ్వలేదు, సరైన పత్రాలు ఇవ్వలేదు, నిబంధనలను పాటించలేదు కాబట్టి సో కేసీఆర్ అలాగే హరీష్ రావు అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు ఏదైతే తీర్పిచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాలా, మరోసారి కమిషన్ వేయాలా, దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, పిల్లర్లు కుంగిపోయాయి, మేడిగడ్డ, అన్నారం, సుందీలకు సంబంధించిన బ్యారీల వద్ద. సో అవి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. సో దీనికి బాధ్యులు ఎవరు? సో ఖచ్చితంగా దీనికి ఎవరైనా బాధ్యులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశంపై మరి ఇప్పటికే విజిలెన్స్ చెప్పింది, అలాగే కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ కూడా దీనిపై స్పష్టంగా చెప్పింది. సో దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే ఏదైతే ప్రముఖ ఏదైతే సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాది అంటే అభిషేక్ మను సింగ్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం చర్చలు కూడా జరుపుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కాపీని కూడా ఇప్పటికే పంపించింది. సో స్టడీ చేసి దానికి సంబంధించిన రిపోర్ట్ని కూడా అభిషేక్ మను సింగ్ ప్రభుత్వానికి పంపిస్తున్నారు. సో ఇలా కీలకమైన అంశాలు, మెట్రోకి సంబంధించిన అంశం కావచ్చు, జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఉంది. అలాగే ఏదైతే అజారుద్దీన్ అలాగే కోదండరాంకి సంబంధించినటువంటి గవర్నర్ కూడా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సమయం దాటిపోతుంది. సో దీనికి సంబంధించిన అంశంపై గవర్నర్ ఆమోదం తెలపకపోతే మరి ఎలా ముందుకు వెళ్ళాలి? వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన నిధులకు సంబంధించిన అంశంపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ముగింపు కార్యక్రమం జూన్ 2వ తేదీన చేయాల్సిన కార్యక్రమాలపై కూడా క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవలే అకాల వర్షాలతో కూడా పంట నష్టం జరుగుతుంది. సో పంట నష్టానికి సంబంధించినటువంటి పరిహారం ఇవ్వడం, ధాన్య సేకరణ చేయడము. సో ఈ అంశంతో పాటు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి కుల సర్వేకి సంబంధించిన అంశంపై కూడా ఏదైతే ప్రభుత్వం చర్చించే అవకాశం కనిపిస్తుంది. సో ఈరోజు పలు కీలకమైన అంశాలతో పాటు మరి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆర్టీసీ, కాళేశ్వరం సంబంధించిన అంశంపై కావచ్చు, అకాల వర్షాలకు పంట నష్ట పరిహారం సంబంధించిన అంశం కావచ్చు, ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇలా కీలకమైన అంశాలన్నీ కూడా ఏదైతే సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సో సెక్రటరీలో 3 గంటలకు ప్రారంభమైనటువంటి చర్చ సుమారు 8-9 గంటల వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. చందు. రైట్ అజీం, థ్యాంక్ యూ.